ఫోన్ ట్యాపింగ్లో అంతా రావులే. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ప్రమేయమే ఎక్కువ. రింగుగా మారిన రాజకీయ నాయకులు, అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రావు అంటే విలమ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయమే ఇందులో ఎక్కువగా ఉందని దర్యాప్తు టీం గుర్తించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన అధికారుల్లో పలువురు బీఆర్ఎస్ పార్టీలోని విలమ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతల బంధువులని, ఆ లీడర్ల సూచనల మేరకే నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తుంది. ఎంత దారుణమైంది ఇది! ఎంత దారుణం అంటే వార్త. అంతా రావులే అంటే మనకు అర్థం కాదు. ఈ రావు అంటే ఏదో రాదట కదా, వస్తుంది రాదు అన్నట్టుగా రావులే అనే పదం ఏదైతుందో ఆ రావులే అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించారు తప్ప విలమలే అనే పదాన్ని ఎందుకు ఉపయోగించగలిగిపోయారు? ఈ టాలెంట్ అనేది వాళ్ళ కులానికి సంబంధించిన విషయంలో తక్కువ చూపించకుండా ఈరోజు రెడ్డిలకు సంబంధించిన విషయంలో కానీ మిగతా వాటి విషయానికి సంబంధించిన కానీ కొత్త పదాలను ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ క్లియర్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరూ విలమలే అని చెప్పేసి రాయాలి కదా, విలమ సామాజిక వర్గానికి అని. ఇక్కడ ఏమని రాసిండు? బీఆర్ఎస్ పార్టీలోని విలమ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతల బంధువులని. ఇక్కడ రావు సామాజిక వర్గం కూడా ఉన్నదా? విలమ సామాజిక వర్గం కాదా అది? రావు సామాజిక వర్గం ఉన్నది. ఇక ఒక్కొక్కటి శెట్టి సామాజిక వర్గం అంటారు కావచ్చు, శర్మ సామాజిక వర్గం అంటారు కావచ్చు, అది కోమటి సామాజిక వర్గము, లేదంటే బ్రాహ్మణ సామాజిక వర్గము, మాదిగ సామాజిక వర్గము. ఒకవేళ మాలల సామాజిక వర్గాలకు వచ్చిందంటేనో మాదిగ సామాజిక వర్గం రాస్తారు, మాల సామాజిక వర్గం రాస్తారు, కుమ్మరి సామాజిక వర్గం, పద్మశాలి సామాజిక వర్గం అనే ఎస్సీ ఎస్టీ బీసీలకు రాస్తారు. కానీ రెడ్డిలకు రావులకు వచ్చేసరికి మాత్రం రావు సామాజిక వర్గం అంట. విలమ సామాజిక వర్గం రాయడానికి వీళ్ళకి సిగ్గు అవుతుంది. సో మొత్తానికైతే విలమలందరూ కలిసి ఈరోజు ఫోన్ ట్యాపింగ్లు చేసిర్రు. అది రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం. ఇది క్లియర్. కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గము పోయినసారి కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన విషయంలో విలమ సామాజిక వర్గంలో ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు అని అంటే హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, దాంతోపాటు సంతోష్ రావు ఉన్నాడు. ఈ రావులందరూ కలిసి వీళ్ళ కింద ఉన్నటువంటి రావులు ఎవరైతే ఉన్నారో, విలమలు ఎవరైతే ఉన్నారో, విలమ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ విలమ అధికారులను అందరినీ పెట్టుకొని ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఒక్కటి కాదు, రెండు కాదు, దాదాపుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు ఎంతమంది పేర్లు బయటకు వస్తే అంతమంది కేవలం విలమలే. కాబట్టి ఆ విలమ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు, విలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని నమ్ముకొని, ఎందుకంటే మిగతా వాళ్ళని పెట్టుకున్నాం అనుకో, రెడ్డిని పెట్టుకుంటాం అంటే రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఇస్తాడు. కులం అనేది బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి రెడ్డిలను ఉపయోగించుకుంటే వాళ్ళకు పోతుంది, దళితులను ఉపయోగించుకున్నా, వేరే కులపులను ఉపయోగించుకున్నా తప్పకుండా వాళ్ళు ఏదో ఒక రోజు నోరు విప్పే అవకాశం ఉంటుందని చెప్పేసి భావించి కేవలం విలమలను మాత్రమే పెట్టుకొని ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసిరు. మరి ఫోన్ల ట్యాపింగ్కు విదేశాల నుంచి సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారు. విచారణలో వెల్లడించిన ప్రణీత్ రావు, 2 CIల అరెస్ట్. ఎందుకు అరెస్ట్ చేస్తారు? నేను ప్రణీత్ రావును అరెస్ట్ చేసి జైలుకు పంపాలి, CIలను అరెస్ట్ చేయాలి, దాంతోపాటు ఆయన సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. ఇంతవరకు మంచిగానే ఉన్నది. కానీ చేయాల్సిన పని అది కాదు కదా. చేయాల్సిన పని ఏంటి? అసలు ప్రణీత్ రావు అనే వ్యక్తితోని ఫోన్లు ట్యాపింగ్ చేయమని చెప్పింది ఎవడు? ఆయన పేరు బయట తీయాలి కదా. ఈరోజు ఎవరు చెప్పేది ఉంటే ఈరోజు ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడ్డాడు, ఆ విషయం బయట పెట్టకుండా కేవలం ఈరోజు ప్రణీత్ రావు ఆయనతో పాటు అధికారులు ఎవరున్నారో ఆ CIలు SIలు వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని జైలు పంపించే ప్రయత్నం చేస్తే అసలు దొంగెవడు? అసలు ఫోన్లు ట్యాపింగ్ చేయమన్నాడు ఎవడు? ఆ విషయం బయట పెట్టి వాడిని అరెస్ట్ చేస్తే వీళ్ళందరూ వాడిని బాధితులు, చేయకుండా ఉండలేని పరిస్థితుల్లో చేసిరు. కాబట్టి వీళ్ళందరూ బాధితులైతే తప్ప వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో A1 A2లు కారు. కాబట్టి A1 A2లుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నది చెప్పింది ఎవడు? ఆ రాజకీయ నాయకుని బయట తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.